తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు లేకపోవటం, ఎల్నినో ప్రభావంతో కర్నూలు జిల్లా తుంగభద్ర దిగువ కాలువ ఆధారంగా నడుస్తున్న మంచినీటి ట్యాంకులు అడుగంటిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో మొత్తం 26 నీటి నిల్వ ట్యాంకులు ఉండగా వీటికి తుంగభద్ర దిగువ కాలువ నుంచే నీటిని సరఫరా చేస్తుంటారు. ఈ నీటిని శుద్ధి చేసి దాదాపు 229 గ్రామాలకు తాగునీరు అందిస్తారు. నిల్వ ట్యాంకులకు ఏప్రిల్ నెలలోనే నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం చాలా ట్యాంకుల్లో కేవలం 20 నుంచి 35% మాత్రమే నీరు నిల్వ ఉంది. దీనివల్ల ఇప్పటికే చాలా గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తుంగభద్ర దిగువ కాల్వకు నీటి సరఫరా ఉండదని ఇంజనీర్లు అధికారికంగా ప్రకటించారు. దిగువ కాల్వకు నీరు రాకపోతే మరో 4-5 రోజుల్లో ట్యాంకు అడుగంటి పోతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చెరువు 7 ఊర్లకి సప్లై అవుతుంది సార్. 7 ఊర్లకి సప్లై అవుతుంది. మన అన్నవాళ్ళకి మాత్రం మిగలటం లేదు. మొత్తం వాళ్ళకే వెళ్తున్నాయి. కడితోట్ల, జీవసళ్ళి, తోవి, ఎరిగేరి, కుంటనాళ్, బజ్నాళ్ ఇవి 7 ఊర్లో నీళ్లు సప్లై చేస్తున్నారు. వాళ్ళకే సరిపోతాయి నీళ్ళన్నీ, మనకేం మిగలడం లేదు. మా ఊర్లో సుమారు గత 6 రోజులకు ఒకసారి వదులుతారు నీళ్ళు. కొలాయి కాలువకి వదిలినప్పుడే నించుకుంటారు. కాలువకి బంద్ అయిందంటే ఇంకా అంతే పరిస్థితి. బాగా ఇబ్బందిగా ఉంది సార్. వారానికి ఒకసారి ఇస్తారు. 7 ఊరికి పోవాలంటే మా ఊరికి ఇంకా బాగా ఇబ్బందిగా ఉంది. వాటర్ అయితే ఉన్నాయి సార్. ఉంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఇస్తారు. వేరే ఊరికి అయితే జల్లి బాగానే ఇస్తారు. మళ్ళీ మా ఊర్లో పెట్టుకుని మాకే ఇడవారు జల్లి. వారానికి ఒకసారి ఇడిచినా ఒక 5 కడవలు అయితే కొంచెం పడతాయి సార్. మళ్ళీ జల్లి బంద్ చేస్తారు. బాగా ఇబ్బందిగా ఉంది సార్ వాటర్ అయితే.